చంచలం హి మన కృష్ణ ప్రమాథి బలవృదృఢం తస్యాహం నిగ్రహం మన్యే వాయోరివ సుదుష్కరం. ఓ శ్రీకృష్ణ, ఈ మనసు చాలా చంచలమైనది, అల్లకల్లోలమైనది, బలమైనది మరియు మూర్ఖపు పట్టుదల గలది. దీన్ని నిగ్రహించటం వీచే గాలిని నియంత్రించటం కన్నా ఎక్కువ కష్టంగా అనిపిస్తున్నది. చికాకు పెట్టే మనసు గురించి వివరించేటప్పుడు అర్జునుడు మన అందరి తరపున మాట్లాడుతున్నాడు. అది చంచలమైనది ఎందుకంటే అది ఒక విషయం నుండి మరో విషయానికి ఎన్నో దిశలలో పరిభ్రమిస్తూనే ఉంటుంది. అది అల్లకల్లోలమైనది ఎందుకంటే ద్వేషము, కోపము, కామము, లోభము, ఈర్ష, ఆందోళన, భయం, మమకార శక్తి వంటి వాటితో ఒక వ్యక్తి అంతఃకరణలో ఉపద్రవాలు సృష్టిస్తుంది. అది బలమైనది ఎందుకంటే తన శక్తివంతమైన అలలచే బుద్ధిని వశపరుచుకుని విచక్షణాశక్తిని నాశనం చేస్తుంది. మనసు అనేది మొండిది, మూర్ఖమైనది కూడా. ఎందుకంటే బుద్ధికే వ్యాకులత కలిగేటట్టు అది ఒకసారి హానికర ఆలోచనలు పట్టుకుంటే దాన్ని వదిలివేయటానికి ఒప్పుకోదు. దాన్నే పదే పదే చింతన చేస్తూనే ఉంటుంది. ఈ విధంగా దాని యొక్క హానికరమైన లక్షణాలను వివరిస్తూ అర్జునుడు మనస్సును నిగ్రహించటం అనేది వీచే గాలిని నిగ్రహించటం కన్నా కష్టమైనది అని ప్రకటిస్తున్నాడు. ఇది ఒక బలమైన ఉపమానం ఎందుకంటే ఎవరూ కూడా ఆకాశంలోని బ్రహ్మాండమైన గాలిని నిగ్రహించటాన్ని ఊహించలేరు. ఈరోజుకి ఎక్కడితో ఆపుతున్నాను, మిగతాది రేపు చెప్తాను. అంతవరకు ధన్యవాదాలు.